హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఛానల్. ఈ యొక్క వీడియోలో చాలామంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క అభ్యర్థులు ఎస్డబ్ల్యూ యొక్క అప్డేట్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అయితే ఫైనల్ కీ గురించి అడుగుతున్నారు. ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది సార్? ఫైనల్ కీ వస్తే కనుక మేము కూడా మాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోగలుగుతాం కదా. సో ఫైనల్ కీ ఎప్పుడు వస్తుందో చెప్పండి అని చెప్పేసి అప్డేట్ అయితే అడిగారనమాట. సో ఫైనల్ కీకి సంబంధించి యాక్చువల్గా ఇప్పుడు ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు మనకు ఫైనల్ కీ రాబోతుంది ఏంటనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేంటి సార్ ఇప్పుడు ఫైనల్కి ఇప్పుడే మాకు ఏమొద్దు, ఓకేనా? సో జేఎల్ అయిపోనివ్వండి, అలాగే డిఎస్సి అయిపోనివ్వండి, మాకు కట్ ఆఫ్ తగ్గుతుంది, దాని తర్వాతనే వచ్చిన నో ప్రాబ్లం, మేము వెయిట్ చేస్తాము, అంత తొందర ఏం లేదు అని చెప్పేసి మరి చెప్పినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. సో నో ప్రాబ్లం, అప్పుడే రావాలి మనకు యాక్చువల్గా, ఓకేనా? సో మనకు స్టేటస్ ఏంది యాక్చువల్గా, ఇప్పుడు ఈ ఎస్డబ్ల్యూ మీద ఎలాంటి వర్క్ నడుస్తుంది ఏంది అని చెప్పేసి కనుక్కోవడానికి అయితే నేను టీజీపీఎస్కి అయితే కాల్ చేశాను అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏమంటే కనుక ఈ ప్రిలిమినరీకి ఏదైతే ఉందో సో దానిపైన వచ్చినటువంటి అభ్యంతరాలపైన మరి ఇప్పటికీ కూడా ఆ యొక్క అభ్యంతరాలపైన మరి చూస్తున్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంట. సో కీ అనేది మనకిప్పుడు అంతా ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనల్ కీ అనేది ఇంకా ఈ యొక్క అభ్యంతరాలన్నీ చూసిన తర్వాత సో అందులో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని రాంగ్ ఉన్నాయి ఏంటనేది మొత్తం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మనకు ఫైనల్ కీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. సో ఇది ఎప్పటివరకు రావచ్చు సార్ అని చెప్పేసి కూడా అడిగాను. సో మేము అప్డేట్ ఇస్తాం సార్, త్వరలోనే మీకైతే అప్డేట్ అందుతుంది. మరి ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో కీ పైన వచ్చినటువంటి అభ్యంతరాలను చూస్తున్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కదా, సో ఈ యొక్క వర్క్ అయిపోగానే ఫైనల్ కీ అయితే విడుదల చేస్తాము అన్నట్టుగా చెప్పారనమాట. సో నేను అడిగాను ఈ యొక్క ఆగస్టు మంత్ ఎండ్ వరకు ఏమన్నా రావచ్చా అంటే కనుక మేబీ ఛాన్సెస్ ఉన్నాయి సార్, ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ అవకాశాలు అయితే ఉన్నాయి అన్నట్లుగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క వీడియో ఎండ్లో మీరు టీజీపీఎస్సీతో మాట్లాడినట్టు ఆడియో సంభాషణ కూడా మీరు వినే ప్రయత్నం అయితే చేయొచ్చు. చూడండి మిత్రులారా, మనకు తొందర ఏం లేదు. సో మనకు జేఎల్ అయిపోనివ్వండి, అలాగే డిఎస్సి అయిపోనివ్వండి, అలాగే గ్రూప్ 4 కూడా అయిపోనివ్వండి. సో కొంతమంది గ్రూప్ 4 వచ్చిన వాళ్ళంటే అంటే అక్కడ రిలిక్విష్మెంట్ ఇస్తే కనుక సో ఎలాంటి బ్యాక్లాగ్ అనేది లేకుండా నింపబడతాయి కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్లు అన్నీ క్లియర్ అయిపోతే కనుక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళకైతే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. సో జోన్ల వైజ్గా చూసుకుంటే కనుక మంచి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది అయిపోనివ్వండి. సో ఇప్పుడు మరి టీజీపీఎస్సీతో మాట్లాడినటువంటి కాల్ సంభాషణ ఏదైతే ఉందో వినే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Are busy with another call. Please wait while we connect you one of the help desk associates or call back later. Welcome to TGPSC. All of our associates are busy with another call. Please wait while we connect you. హలో టీజీపీఎస్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క ఫైనల్కి ఇప్పుడు వస్తుంది సార్? అది ఆబ్జెక్షన్స్ చూస్తున్నారు సార్, అది కంప్లీట్ కాలేదు ఇంకా. అవునా సార్? ఓకే. ఒకవేళ అది ఫైనల్ అయితే మీకు రిపోర్ట్ అనేది వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయండి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇచ్చారా సార్? ఓకే సార్. చేస్తున్నారు, మీకు ఇస్తారు, తొందరలోనే అప్డేట్ వస్తుంది. ఈ ఆగస్ట్ మంత్లో ఏమన్నా ఈ 1 వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? రావచ్చు అండి. రావచ్చా సార్ ఫైనల్కి? సార్ ఓకే ఓకే, కొంచెం తొందరగా ఇవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే.